సామెతల గ్రంథంలో 16వ అధ్యాయంలో 17వ వచనంలో ఒక చక్కటి మాట రాసి ఉంది. తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును అన్న మాటను మనం చూడవచ్చు. యావత్తు భారతదేశం అంతటా మనము కొన్ని విషయాలు గ్రహిస్తే దేవుని నమ్మిన వారు చాలా తక్కువ, దేవుని నమ్మని వారు చాలా ఎక్కువ. కాబట్టి మనకు దేవుని నమ్మిన మనకు దేవుని నమ్మని వారిలో ఉన్న ఆ యొక్క చీకటితో చాలా ఆత్మీయమైన పోరాటం అనేది ఉంటుందనేది ఎవరికి వారు గ్రహించుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. జాగ్రత్తగా గమనించే ప్రేమిట్లారా, చూడండి, మన చుట్టూ విగ్రహారాధన సంబంధమైనవి ఉంటే, మన చుట్టూ వ్యభిచార సంబంధమైనవి ఉంటే, మన చుట్టూ తాగుబోతులు, విందులు, ఇలాంటివి పాప సంబంధమైనవి, దేవునికి విరుద్ధమైనవి ఉంటే, అవి మీ ఇంట్లో ఎవరిలో ఒక్కరిలో ఉన్నా, మీ చుట్టూ ఇటువంటివి ఉన్న వారికి మీకు మధ్య తెలియని రీతిగా ఆత్మీయమైన పోరాటం అనేది ఉంటుంది. జాగ్రత్తగా గమనించే ప్రేమిట్లారా, ఎంతగా ఆత్మీయమైన పోరాటం ఉంటుంది అంటే అది మనం వర్ణించలేం. ఈరోజు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఎవరైతే ప్రార్థించే వారిగా ఉన్నారో, ఎవరైతే దేవుని యొక్క ఆత్మతో నింపబడిన వారిగా ఉన్నారో, వారు బాధ్యత ఏంటంటే రక్షణ లేని ప్రతి ఒక్కరూ, ఆ తాగుబోతులు, ఆ తిరుగుబోతులు, ఆ పాపాత్ములు, ఆ వేసులు, ఆ వ్యభిచారులు, ఆ విగ్రహారాధకులు, దేవునికి విరోధం ఉన్న వాళ్ళందరూ మారే వరకు బాధ్యతగా ప్రార్థన చేయాలి. లేకపోతే జాగ్రత్తగా గమనించే ప్రేమిట్లారా, వారి ద్వారానే మీకు శ్రమలు వచ్చే అవకాశం ఉంది. ఏం స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా గమనించే ప్రేమిట్లారా, లోతు కాలంలో లోతు నీతిమంతుడిగా ఉన్నాడు, కానీ జాగ్రత్తగా గమనించే ప్రేమిట్లారా, ఆ యొక్క ప్రాంత ప్రజలు, సొదొమ గొమొర పట్టణస్థులందరూ వారి యొక్క జీవన విధానము ఎంత ఘోరంగా ఉంది అంటే, ఆ ఆదికాండము 19వ అధ్యాయంలో మనం చూడవచ్చు. 4వ వచనంలో, వారు పండుగలకు ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు, బాలులను, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్ట వేసి లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపులకు తీసుకొని రమ్మని అతనితో చెప్పగా, జాగ్రత్తగా గమనించే ప్రేమిట్లారా, లోతు యొద్దకు వచ్చిన మనుషులతో మేము కూడినట్లుగా వారితో మేము పాపం చేయాలని లోతును వారు అడుగుతున్నట్టుగా మనం చూడవచ్చు. అక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఆ ఇంటిని ఎవరెవరు చుట్ట వేశారు అంటే అక్కడున్న ప్రజలందరూ చుట్ట వేశారు. అక్కడున్న ప్రజలందరూ చుట్ట వేశారు. చూడండి ప్రేమిట్లారా, సొదొమ మనుషులు, బాలులను, వృద్ధులను, ప్రజలందరూ అనే మాటలు మనం చాలా స్పష్టంగా చూడవచ్చు. అంటే ఆ ఊరు, ఆ వాతావరణం పూర్తిగా ఎంతగా చెడిపోయింది అంటే, బాలురు సైతము ఆ యొక్క పెద్దవారిని చూచి చెడిపోయినట్టుగా, వారితో పాటు జాగ్రత్తగా గమనించి ప్రేమిట్లారా, దేవునికి విరుద్ధంగా నడుచుకున్నట్లుగా మనం చూడవచ్చు. ఈ రోజున ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, మా పాటికి మేము ప్రార్థన చేసుకుంటున్నాము, మా పాటికి మేము నీతిమంతులము, మా పాటికి మేము పరిశుద్ధులము, ఒకరితో మాకేంటి అని నువ్వు అనుకుంటున్నావేమో. జాగ్రత్తగా గమనించి ప్రేమిట్లారా, ఈ పేట పైన, ఈ గ్రామం పైన పూర్తిగా దేవుని యొక్క అధికారంతో నింపబడాలి, దేవుని యొక్క కృపతో నింపబడాలి, దేవుని యొక్క మహిమతో నింపబడాలి. జాగ్రత్తగా గమనించి ప్రేమిట్లారా, సర్వ భూజనుల పైన, భూలోకమంతటి పైన దేవునికి అధికారం కలదు. కానీ ప్రేమిట్లారా, ఇక్కడ మనుషులు దేవునికి విరుద్ధంగా నడుచుకుంటున్నప్పుడు, వారి ప్రవర్తన దేవునికి విరుద్ధంగా ఉంటున్నప్పుడు,
వారు చెడుతనమును విడిచిపెట్టకుండా దేవుడికి విరుద్ధంగా సొదొమ గొమొర్రా పట్టణస్థులు జీవించినట్టుగా, నోవహు కాలంలో ఉన్న ప్రజలు జీవించినట్లయితే జాగ్రత్తగా గమనించి ప్రేమిళ్ళారా, వారికి, దేవుని నమ్మిన వారికి, శరీరానుసారంగా ప్రవర్తించే వారికి, దేవుని ఆత్మ కలిగి ఆత్మానుసారంగా జీవించే వారికి మధ్య పోరాటము చాలా బహు విస్తారంగా ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయ. జాగ్రత్తగా గమనించి ప్రేమిళ్ళారా, ఈరోజు నేను ఎందుకే మాటలు చెప్తున్నానంటే, ఆ తాగుబోతుల్లో మా పిల్లలు లేరు, ఆ తిరుగుబోతుల్లో మా పిల్లలు లేరు, ఆ పాపం చేసే వాళ్ళు మా పిల్లలు లేరు, ఆ యొక్క విగ్రహార్థంలో మా పిల్లలు లేరు, మేము ప్రత్యేకంగా ఉన్నాము అని అనుకుంటే సరిపోదు. జాగ్రత్తగా గమనించి ప్రేమిళ్ళారా, వారి రక్షణ కొరకు ప్రార్థించాలి, వారి మార్పు కొరకు ప్రార్థించాలి. లేకపోతే వారితో మీకు ఎప్పుడు కనబడని రీతిలో ఆత్మీయమైన పోరాటం అనేది ఉంటుంది. ఈ ఆత్మీయమైన పోరాటంలో నువ్వు వారిని జయించలేని స్థితిలోకి వెళ్ళిపోతే, జాగ్రత్తగా గమనించి ప్రేమిట్లారా, వారిలో ఉన్న చీకటి నిన్ను జయించుద్ది. అప్పుడు వారు ఏ విధమైన పాపముతో దేవుని యొక్క నామాన్ని దూషించబడేలాగా చేశారో, దేవుని యొక్క ఉగ్రతకు పాలయ్యారో, అట్టి విధంగా నీవును నీ ఇంటి వారిని కూడా చీకటిని జయించలేకపోవటం వలన, దేవుని యొక్క ఆత్మను నువ్వు కలిగి ఉండకపోవటం వలన, ఆ పాపాన్ని, ఆ చీకటిని, ఆ సాతాను సంబంధమైన వాటిని నువ్వు జయించలేకపోవటం వలన అవి నిన్ను వశపరుచుకుని నిన్ను దేవునికి విరుద్ధంగా నడిపిస్తూ ఉంటాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్త గమనించే ప్రేమిళ్ళారా, అందుకనే ఎవరికి వారు వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఎవరికి వారు చెడుతనమును విడిచి మనం జీవిస్తున్నామా లేదా అని ఎవరికి వారు వారి యొక్క ప్రవర్తనను కనిపెట్టుకుని వారి యొక్క ప్రాణమును కాపాడుతున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా గమనించే ప్రేమిళ్ళారా, సోషల్ మీడియాలో జాగ్రత్తగా గమనించే ప్రేమిళ్ళారా, ఒక్కొక్కరు బహు భయంకరమైన పోస్టులు పెడుతున్నారు. ముఖ్యంగా స్త్రీలు ఈరోజు డబ్బు సంపాదించుకోవడానికి సోషల్ మీడియా, ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ ఒక పెద్ద ప్లాట్ఫామ్ లాగా అయిపోయినాయి. జాగ్రత్తగా గమనించి ప్రేమిళ్ళారా, భర్తకు మాత్రమే చూపించవలసిన శరీరాన్ని ఊరందరికి చూపించుకుంటూ ఆ యొక్క టీవీలో, ఆ యొక్క సోషల్ మీడియా అకౌంట్లో వారు బహిరంగంగా అంత అసభ్యంగా, అంత నీచంగా రకరకాలుగా రీల్స్ చేస్తూ, రకరకాలుగా వీడియోస్ పెట్టుకుంటూ జాగ్రత్తగా గమనించే ప్రేమిట్లారా డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఈరోజు వాక్యం ఉన్న ప్రతి ఒక్కరూ దయచేసి గమనించవలసిన విషయం ఏంటంటే, వారు ఎంత అసభ్యకరంగా సమాజానికి వారి యొక్క దేహాన్ని చూపించుకుంటున్నారో జాగ్రత్తగా గమనించే ప్రేమిట్లారా, అటువంటి వారు మార్పు చెందకపోతే జాగ్రత్తగా గమనించే ప్రేమిట్లారా, క్రైస్తవ సమాజానికి కూడా పెద్ద ముప్పు కలుగుతుంది. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు జాగ్రత్తగా గమనించే ప్రేమిట్లారా, ఎక్కడైనా వాక్యం వినేవారు తక్కువ, ఆ వాక్యము పూర్తిగా వినేవారు తక్కువ, ఆ వాక్యానికి లైక్ కొట్టి మంచిగా కామెంట్ పెట్టి ఇతరులు బాగు నిమిత్తము షేర్ చేసేవారు తక్కువ. కానీ ఎవరైనా సరే, పురుషులైన స్త్రీలైన అసభ్యకరమైనవి, అపవిత్రమైనవి, దేవుని విరుద్ధమైనవి, ఆ ఒక్క వస్త్రహీనతతో అసభ్యకరమైన రీతిలో ఉన్న పోస్టులు ఎవరిని పెట్టే మాత్రము ప్రతి ఒక్కరూ లైక్ కొడతారు, ప్రతి ఒక్కరూ కామెంట్ పెడతారు, ప్రతి ఒక్కరూ షేర్ చేస్తారు. వాటిని చూసి తృప్తి పడుతూ ఉంటారు, ఆనందపడుతూ ఉంటారు. జాగ్రత్తగా గమనించి ప్రేమిళ్ళారా, దేవునికి విరుద్ధమైనది నువ్వు చూస్తున్నావు అంటే, లైక్ కొడుతున్నావు అంటే, కామెంట్ చేస్తున్నావు అంటే, వాటి మళ్ళీ వేరే వరకు నువ్వు షేర్ చేస్తున్నావు అంటే దానికి అర్థం ఏంటంటే, వారు ఏ విధంగా అసభ్యంగా ప్రవర్తిస్తూ సోషల్ మీడియాలో కనిపిస్తున్నారో వారికి నువ్వు మద్దతు ఇస్తున్నట్లు లెక్క. అంటే వారి యొక్క ప్రవర్తనకు నువ్వు అంగీకరిస్తున్నట్లు లెక్క, ఏకీభవిస్తున్నట్లు లెక్క. అంటే వారి ప్రవర్తన నీ ప్రవర్తన ఒకటే అని అర్థం. జాగ్రత్తగా గమనించే ప్రేమిటారా, చెడును నువ్వు సపోర్ట్ చేస్తున్నావంటే, చెడుకు నువ్వు సపోర్ట్ చేస్తున్నావంటే నీలో నువ్వు కూడా చెడు అని అర్థం. ఆ చెడు చేసేవారు, ఆ చెడు చూస్తున్న నువ్వు, ఇద్దరు ఒకటే అని అర్థం. జాగ్రత్తగా గమనించిన ప్రేమిటారా, అలా పనికి మాలిన వారి లోకంలో చాలా మంది ఉన్నారు. జాగ్రత్తగా గమనించి ప్రేమిటారా, ఆ సెక్స్ గురించి ఆ యొక్క రకరకాలుగా అసభ్యకరమైన పోస్టులు పెడుతూ, రకరకాల డబుల్ మీనింగ్తో కూడిన పోస్టులు పెడుతూ, జాగ్రత్తగా గమనించి సోషల్ మీడియాలో
ఒక రకంగా చెత్త పోస్టులు పెడుతూ సమాజాన్ని గబ్బు పట్టిస్తున్నారు. వారి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో మనకు అర్థం కావట్లా, వారి యొక్క భర్త ఏం చేస్తున్నారో మనకు అర్థం కావట్లా, వారి యొక్క భార్య, వారి యొక్క బిడ్డలు, వారి తరపున వారు కనీసం వాటిని ఖండిస్తున్నారు లేదు కూడా మనకు తెలియని రీతిలో ఉన్నాం. నేను స్తోత్రం హల్లెలూయా. జాగ్రత్త గమనించిన ప్రియమిడ్డారా, ఎందుకనంటే తన ప్రవర్తనను కనిపెట్టుకున్న వాడు తన ప్రాణమును కాపాడుకొను అనే మాటను మనం చూస్తాం. దేవుని స్తోత్రం హల్లెలూయా. జాగ్రత్త గమనించిన ప్రియమిడ్డారా, పట్టణమును పట్టుకొనిన వారి కంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు. జాగ్రత్తగా గమనించిన ప్రియమిడ్డారా, పట్టణాన్ని పట్టుకున్న వారి కంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు. ఈరోజు సాతాను ఫోన్ రూపంలో, టీవీ రూపంలో, జాగ్రత్తగా గమనించే ప్రియమిడ్డారా, క్రైస్తవులు సైతము వాడి యొక్క వలలో పడివేసింది. జాగ్రత్తగా గమనించే ప్రియమిడ్డారా, వాక్యం వింటున్న నీవు గమనించవలసిన విషయం ఏంటంటే, ఇవాళ నీకు చూసిందల్లా కావాలనిపిస్తుంది. నీకు చూసిందల్లా కావాలనిపిస్తుంది. కారణం ఏంటంటే నువ్వు ఆత్మానుసారంగా నడుచుకోవట్లేదు. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో శరీర స్వభావం కలిగిన వారు దేవునికి విరోధులు. జాగ్రత్తగా గమనించిన ప్రేమిళ్ళారా, ఆత్మ స్వభావం కలిగిన వారు శరీర సంబంధమైన కోరికలన్నిటినీ వారు జయించగలుగుతారు. జాగ్రత్తగా గమనించిన ప్రేమిళ్ళారా, ఈరోజు వాక్యం ఇచ్చిన నీవు నీ ప్రవర్తనను కనిపెట్టుకుంటున్నావా? నువ్వు వేసుకుంటున్న బట్టలను బట్టి సమాజానికి అభ్యంతరకరంగా ఉందా? నువ్వు మాట్లాడే మాటను బట్టి, నువ్వు ఆ యొక్క చూపును బట్టి, నువ్వు నడుచుకుంటున్న విధానం బట్టి, నువ్వు ప్రవర్తించే జీవన విధానం బట్టి, నిన్ను బట్టి సమాజానికి ఏ విధముగా నీవు హెచ్చరికను కలుగజేస్తున్నావు? ఏ విధంగా నువ్వు పాపంలో పడేటట్టుగా నువ్వు అవకాశాన్ని కల్పిస్తున్నావు? జాగ్రత్తగా గమనించిన ప్రేమిట్లారా, ఈరోజు వాక్యం నుంచి ప్రతి ఒక్కరు దయచేసి గమనించవలసిన విషయం ఏంటంటే, మంచికి చెడుకు మధ్య ఎప్పుడు యుద్ధం జరుగుతుంది. సత్యానికి అసత్యానికి మధ్య ఎప్పుడు యుద్ధం జరుగుతుంది. న్యాయానికి అన్యాయానికి మధ్య ఎప్పుడు యుద్ధం జరుగుతుంది. శరీరానికి ఆత్మకు మధ్య ఎప్పుడు యుద్ధం జరుగుతుంది. ఒక పక్కన శరీరానుసారమైన స్వభావము, మరొక పక్కన ఆత్మానుసారమైన స్వభావం. వీటిన్నిటికి మధ్య ఘర్షణ ఎప్పుడు ఉంటుంది. చీకటికి వెలుగుకు మధ్య ఎప్పుడు పోరాటం ఉంటుంది. క్రైస్తవులు కాని వారికి మధ్య ఎప్పుడు పోరాటం ఉంటుంది. జాగ్రత్తగా గమనించిన ప్రియులారా, ఈ పోరాటంలో నువ్వు గెలవాలి. ఈ పోరాటంలో నువ్వు గెలిచి తీరాలి. ఆత్మ పొందుకుని వాక్య జ్ఞానం ద్వారా, పరిశుద్ధత ద్వారా, నీ ప్రవర్తన ద్వారా ఎదుటి వారికి భయం కలగాలి. నేను స్తోత్రం హల్లెలూయా. జాగ్రత్త గమనించి ప్రేమిటారా, నీ ప్రవర్తన సరిగ్గా ఉంటే ఏ పురుషుడు కూడా నిన్ను చులకరంగా చూడడం, నిన్ను అసభ్యకరంగా చూడడం, నిన్ను ఏ విధానమైన వ్యభిచార సంబంధమైన దృష్టితో నిన్ను చూడడం. జాగ్రత్త గమనించే ప్రేమిటారా, నీ ప్రవర్తన సరిగ్గా లేకపోతే, జాగ్రత్తగా గమనించే ప్రేమిటారా, ప్రతి వారికి నువ్వు చులకనైపోతావు. జాగ్రత్తగా గమనించే ప్రేమిటారా, పురుషుడు ప్రవర్తన సరిగ్గా లేకపోయినా, స్త్రీ ప్రవర్తన సరిగ్గా లేకపోయినా, వీరి ఇరువురి వలన సమాజానికి ఎంతో తీవ్రమైన నష్టం కలుగుతుంది. దేవుని స్తోత్రం హల్లెలూయా. జాగ్రత్త గమనించి ప్రేమ. కాబట్టి నీ ప్రవర్తన, నీ యొక్క నడవడిక, నీ యొక్క చూపు, నీ యొక్క మాట తీరు, నీ యొక్క విధానము, నీ యొక్క బ్రతుకు తెరువు అంతా ఎదుటివాడికి ఎలా ఉండాలి అంటే, ఆమె పరిశుద్ధురాలు, అతడు పరిశుద్ధుడు, వారు దేవుని బిడ్డలు అనే భయం కలిగేటట్టుగా నువ్వు జీవించాలి. దేవుని స్తోత్రం హల్లెలూయా. లేని ఎడల నిన్ను బట్టి అనేక మంది నశించిపోతారు. దేవుని స్తోత్రం హల్లెలూయా. కాబట్టి లోకంలో ఎటు చూసినా వ్యభిచార సంబంధమైన మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎటు చూసినా ఆ యొక్క తాగుబోతులు, విందులు, వినోదాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎటు చూసినా పాప సంబంధమైనవి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎటు చూసినా విగ్రహారాధన సంబంధమైనవి మనకు కనిపిస్తూ ఉంటాయి. జాగ్రత్తగా గమనించి ప్రియమిత్రులారా, వీటన్నిటి మధ్య నువ్వు నీతిమంతుడిగా జీవించాలి అంటే నీ ప్రవర్తన కాపాడుకోవాలి. అందుకనే దేవుడు అంటున్నాడు, తన ప్రవర్తనను కనిపెట్టుకుని వాడు తన ప్రాణమును కాపాడుకును. లోతు బహు భయంకరమైన ప్రజల మధ్య, తాగుబోతుల ప్రజల మధ్య,
వేసులు వ్యభిచారుల మధ్య, తిరుగుబోతుల మధ్య, దేవుడు అంటే బొత్తిగా భయం లేని ప్రజల మధ్య తన ప్రవర్తనను కాపాడుకుంటూ నీతిమంతుడిగా బ్రతికాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు వాక్యం నుంచి ప్రతి ఒక్కరు దయచేసి గమనించవలసిన విషయం ఏంటంటే, పాట పాడటం సులువా, వాక్యం చెప్పడం సులువా, సాక్ష్యం చెప్పడం సులువా, దేవుని మందిరానికి రావటం సులువా? జాగ్రత్తగా గమనించిన ప్రేమిటారా, బ్రతికినంత కాలము నీవు నీ పరిశుద్ధతను కాపాడుకోవటము కష్టం. బ్రతికినంత కాలము నీ యొక్క వేషధారణ దేవుని నామానికి మహిమకరంగా ఉండటము నువ్వు చూపించడం నేర్చుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరూ, అందుకనే సామెతల గ్రంథంలో మనం చూడవచ్చు, స్త్రీలు ఏ విధముగా, జాగ్రత్తగా గమనించిన ప్రేమిటారా, ఏ విధముగా పురుషుల జీవితాలను నాశనం చేస్తారో అదేవిధంగా పురుషులు కూడా జాగ్రత్తగా గమనించిన ప్రేమిట్లారా, ఆ యొక్క అసభ్యకరమైన రీతిలో తన యొక్క ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా ఉండే వారి యొక్క పట్ల, దేవునికి విరోధంగా జీవించే వారి పట్ల, శరీరానుసారమైన వ్యభిచార సంబంధమైన మనస్సు కలిగిన వారి పట్ల, లోక సంబంధ విషయాల పట్ల ఆసక్తి కలిగిన వారి పట్ల పురుషులు అటువంటి వారిని జాగ్రత్తగా గమనించే ప్రేమిట్లారా, అటువంటి వారితో పాపం చేయడానికి కూడా ఇష్టపడతా ఉంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ రోజుకి ఎవరికి వారు ఎక్కడున్నా ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్తగా గమనించే ప్రేమిట్లారా, పాట పాడితే సరిపోదు, ప్రార్థన చేస్తే సరిపోదు, మందిరానికి వెళ్తే సరిపోదు. నా ప్రవర్తన ఎలా ఉంది, నా ప్రవర్తన బట్టి ఎవరు చెడిపోకూడదు, నా యొక్క చూపును బట్టి ఎవరు చెడిపోకూడదు, నా యొక్క నవ్వును బట్టి ఎవరు చెడిపోకూడదు, నేను వేసుకున్న వస్త్రాలను బట్టి ఎవరికి కామపు ఆలోచనలు రాకూడదు, నేను జీవిస్తున్న విధానం బట్టి ఎవరికి చెడు ఆలోచనలు రాకూడదు అన్న విధానంతో ప్రతి క్రైస్తవుడు, స్త్రీ అయినా పురుషుడైనా అట్టి విధంగా ప్రవర్తించాలి. అట్టి విధంగా జాగ్రత్తగా పరిశుద్ధతను కాపాడుకుంటూ బ్రతకటం నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించి ప్రేమించాలి. ఇందాకనే ఒక న్యూస్ వైరల్ అయింది. నైజీరియాలో ఆ స్కూల్ పిల్లలకి వారికి ప్రోగ్రెస్ రిపోర్ట్లో మార్కులన్నీ తక్కువ వచ్చినాయంట. అందరికీ ఆ తల్లిదండ్రులు అందరూ ఒక మంచి నిర్ణయం తీసుకున్నారంట. ఏంటంటే వారి యొక్క పిల్లల యొక్క ఫోన్లన్నీ పగలగొట్టేశారు. జాగ్రత్తగా గమనించిన ప్రేమిట్లారా, ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరూ దయచేసి గమనించవలసిన విషయం ఏంటంటే, ఎవరికి వారు ఆత్మ పరిశ్రమ చేసుకోవాలి, ఎవరికి వారు ప్రవర్తన కనిపెట్టుకుంటూ ఉండాలి. జాగ్రత్తగా గమనించ, ఒక్కోసారి ఎవరికి వారికి నీతిమంతులుగా అనిపిస్తాం. జాగ్రత్తగా గమనించి ప్రేమిట్లారా, నీ లెక్కలో నువ్వు నీతిమంతుడిగా, నీ లెక్కలో నువ్వు పరిశుద్ధులుగా అనుకుంటావు. కానీ ప్రేమిట్లారా, వాక్యపు కోణంలో, దేవుని యొక్క కోణంలో జాగ్రత్తగా గమనించి ప్రేమిట్లారా, నీవు అట్టి విధానమైన పరిశుద్ధతను కలిగి ఉండవు. కాబట్టి ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు దయచేసి గమనించవలసిన విషయం ఏంటంటే, ఏసేపు నీతిమంతుడు, జాగ్రత్తగా గమనించిన ప్రేమిటారా, పరిశుద్ధుడైనప్పటికీ జాగ్రత్తగా గమనించిన ప్రేమిటారా, ఆ దుష్టురాలు అతడిని ఎంతగా బలవంతం చేసినప్పటికీ దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు కాబట్టి, చెడుతనాన్ని అసహించుకునేవాడు కాబట్టి ఆ స్థానము నుంచి, ఆ ప్రదేశం నుంచి, ఆ బహుభయంకరమైన వాతావరణం నుంచి పాల్గొనడం చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తన ప్రవర్తన కాపాడుకున్నాడు. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు ఎందుకు ఈరోజు మాటలు చెప్తున్నారంటే, నీ ఇంటి చుట్టూరు తాగుబోతులు తిరుగుతూ ఉంటారు, వేసులు తిరుగుతూ ఉంటారు, వ్యభిచారులు తిరుగుతూ ఉంటారు, పాపాత్మలు తిరుగుతూ ఉంటారు. జాగ్రత్తగా గమనించి ప్రేమిటారా, వారందరిని బట్టి నువ్వు ఏ విధానముగా నువ్వు సాతానికి అవకాశం ఇవ్వకూడదు, పాపానికి అవకాశం ఇవ్వకూడదు, పడిపోవడానికి అవకాశం ఇవ్వకూడదు. కాబట్టి నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా నువ్వు చూసుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించిన ప్రేమిటారా, ఈరోజు ఎందుకు మాటలు చెప్తున్నానంటే, ఎవరైతే దేవుని బిడ్డ అని అనుకుంటున్నారో వారు దేవుని ఆత్మ లేకపోతే, జాగ్రత్తగా గమనించే ప్రేమిట్లారా, వారు పాపాన్ని జయించలేరు, చీకటిని జయించలేరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఆత్మ లేని వారు ఎవరిని సరే నేను నమ్మను. జాగ్రత్తగా గమనించే ప్రేమిట్లారా, దేవుని ఆత్మ కలిగి దేవుడే సర్వం అని బ్రతికే వారే ఈ లోకంలో ఉన్న కొన్ని శోధనలో తట్టుకోలేకపోతున్నారు. జాగ్రత్తగా గమనించే ప్రేమిట్లారా, న్యూస్ చూస్తున్నా, యూట్యూబ్ ఆన్ చేసినా, ఫేస్బుక్ ఆన్ చేసినా, ఏది చూసినా అసభ్యకరమైన కనిపిస్తున్నాయి మొదల. జాగ్రత్తగా గమనించి, ఆఖరికి వాక్యం వినాలన్నా జాగ్రత్తగా మధ్య మధ్యలో యాడ్స్. జాగ్రత్తగా గమనించి ప్రేమిటారు, సమాజం ఎలా ఉందంటే నీకు అన్ని చెడే కనిపిస్తుంది. చెడు ఎక్కువ కనిపిస్తుంది, మంచి తక్కువ కనిపిస్తుంది. చెడు ఎక్కువ కనిపిస్తుంది, మంచి తక్కువ కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు మనము ఈ విషయాలన్నీ మీకు తెలుసు.
జాగ్రత్తగా. అటువంటిప్పుడు మనం ఏం చేయాలి? వారు మారే వరకు ప్రార్థన చేయాలి. నీ ఇంట్లో రక్షణ లేని వారందరూ మారే వరకు ప్రార్థన చేయాలి. నీ చుట్టూ మార్పు లేని వారి వరకు ప్రార్థన చేయాలి. నువ్వు ఏ కాలనీలో ఉంటున్నావో, ఏ పరిసర ప్రాంత ప్రజల మధ్య ఉన్నావో వారు మార్పు కొరకు ప్రార్థన చేయాలి. లేకపోతే ఏమైపోద్ది? జాగ్రత్త గమనించి ప్రేమిడా, వారిలో నువ్వు కలిసిపోతావు. నేను స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్త గమనించి ప్రేమిడారా, ఈ ఇందిరానగర్ కాలనీ అంతా జాగ్రత్త గమనించి ప్రేమిడారా, దేవుని ఆత్మతో నింపబడింది అనుకోండి, క్రైస్తవులైన వారు మనశ్శాంతిగా పడుకోగలుగుతారు, మనశ్శాంతిగా లేవగలుగుతారు, ఏ పనైనా మనశ్శాంతిగా చేసుకోగలుగుతారు. జాగ్రత్త గమనించి ప్రేమిడారా, అలసిపోయినప్పుడు లేదా ఏదైనా ఇబ్బందికరం వచ్చినప్పుడు 1-2 రోజులు ప్రార్థన చేయకపోయినా జాగ్రత్త గమనించి ప్రేమిడారా, వారిని అంత తేలిక దుష్టుడు వారిని ముట్టడు. ఎందుకంటే ఆ ప్రాంతం అంతా ప్రార్థన చేసేవారు, ఆ గృహం అంతా ప్రార్థన చేసేవారు. కానీ ఆ ప్రాంతం అంతా బహుభయంకరమైన ప్రాంతం అనుకో, వ్యభిచారులతో కూడా ప్రాంతం అనుకో, వేసులతో కూడా ప్రాంతం అనుకో, దొంగలతో కూడా ప్రాంతం అనుకో, తాగుబోతులతో కూడా ప్రాంతం అనుకో, పాపాలతో కూడా ప్రాంతం అనుకో, దేవుడు అంటే బొత్తిగా భయం లేని ప్రాంతం అనుకో. బహు భయంకరంగా నువ్వు శోధించబడతావు. ఆ శోధనలు జయించాలంటే ఏమాత్రం నిర్లక్ష్యం లేకుండా నిత్యము వారి కొరకు ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మనం పోరాడేది ఎవరు? తాగుబోతులతో కాదు, వేసులు వ్యభిచారులతో కాదు. జాగ్రత్త గమనించి ప్రియమిట్లారా, వారిని ఆ స్థితిలోకి నడిపించిన సాతాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇవాళ చీకటి ఆవరించేసింది. జాగ్రత్త గమనించి, ఈ ప్రాంతం అంతా దేవుని బిడ్డల ప్రాంతము అని చెప్పుకోవడానికి పూర్తిగా లేదు. జాగ్రత్తగా గమనించి ప్రియమిట్లారా, ఈ పేట అంతా దేవుని బిడ్డలని చెప్పుకోవడానికి పూర్తిగా లేదు. జాగ్రత్తగా గమనించి ప్రియమిట్లారా, ఈ ప్రాంతం అంతా దేవుని బిడ్డలని చెప్పుకోవడానికి లేదు. ఎందుకంటే ప్రార్థించే వారి కన్నా పాపం చేసేవారు ఎక్కువగా ఉన్నారు, దేవునికి విరోధమైన వారు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా గమనించి ప్రియమిట్లారా, వారి మార్పు కొరకు మనం ప్రార్థన చేయాలి. లేకపోతే ఏమైపోతుందో తెలుసా? వారిలో ఉన్న చీకటి మిమ్మల్ని వశపరుచుకుంటుంది, మిమ్మల్ని లొంగ తీసుకుంటుంది. వారిని ఏ విధంగా దేవునికి విరోధంగా మిమ్మల్ని నడిపిస్తుందో మీరు కూడా వారికి దేవునికి విరోధంగా నడుచుకుంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇది నువ్వు ఆలోచన చేసుకోవాలి. జాగ్రత్తగా గమనించి ప్రియమిట్లారా, నీ ప్రవర్తనను కాపాడుకోవాలి. జాగ్రత్తగా గమనించి ప్రియమిట్లారా, ఎప్పుడైతే నీ ప్రవర్తనను కాపాడుకుంటావో, నీ పరిశుద్ధతను కాపాడుకుంటావో, చెడు ఆ మార్గం నుంచి నువ్వు తప్పుకుంటావో, జాగ్రత్త గమనించి ప్రియమిట్లారా, దేవుడు నిన్ను ప్రత్యేకమైన రీతిలో అభిషేకించుకుంటూ వాడుకుంటూ నిన్ను బట్టి నీ ప్రాంత ప్రజలందరికీ విడుదల ఇస్తాడు, స్వస్థత ఇస్తాడు, రక్షణ ఇస్తాడు, దేవుని యొక్క చిత్తాన్ని జరిగిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క ఉద్దేశము బయలుపరచబడుతుంది. కాబట్టి ప్రియమిట్లారా, ఈరోజు వాక్యం నుంచి ప్రతి ఒక్కరు తాగుబోతులు చూసి తాగుబోతులు అని వెనకాల మాట్లాడుకోవటం కాదు. ఆ వేసులు, వ్యభిచారులు, దొంగలు, పాపాత్ములు, దేవుడి భయం అని బొత్తిగా లేదని వారి గురించి వెనకాల మాట్లాడుకోవటం కాదు. వారు మారే వరకు ప్రార్థన చేయాలి. లేకపోతే వారితోనే మీకు ఏదో ఒక రోజున సమస్య. నేను స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్త గమనించి ప్రియమిట్లారా, ఎంత సమస్య అంటే నీ భాషలో చెప్పాలంటే జాగ్రత్త గమనించి ప్రియమిట్లారా, నువ్వు ఏ వాతావరణం అయితే ఉంటున్నావో ఆ వాతావరణంలో అందరూ కామందులు, వేసులు, వ్యభిచారులు, పాపాత్ములు, దేవుడు అంటే బొత్తిగా భయం లేని సొదొమ, గొమొర లాంటి పట్టణస్తులు అనుకో, అటువంటి ప్రజలు అనుకో, నోవహు కాలం లాంటి ప్రజలు అనుకో. జాగ్రత్త గమనించి ప్రియమిట్లారా, అటువంటి వారు ఇప్పటికీ ఉన్నారు. జాగ్రత్తగా అటువంటి ప్రజలు అనుకో. నీ కుమార్తెను ధైర్యంగా బయటకు పంపించగలుగుతావా? నువ్వు ధైర్యంగా బయటికి వెళ్ళి ధైర్యంగా లోపల రాగలుగుతావా? పరిశుద్ధంగా బయటికి వెళ్ళి పరిశుద్ధంగా నువ్వు లోపల రాగలుగుతావా? జాగ్రత్తగా గమనించి ప్రియమిట్లారా, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సాతానుడు కొందరిని స్త్రీలను పురుషులు నాశనం చేయడానికి వాడుకుంటుంది. సాతానుడు కొందరు పురుషులను స్త్రీలను నాశనం చేయడానికి వాడుకుంటుంది. సాతానుడు కొందరు కుటుంబాలను నాశనం చేయడానికి వాడుకుంటుంది. సాతానుడు కొన్ని పట్టణాలను నాశనం చేయడానికి వాడుకుంటుంది. సాతానుడు సంఘాలను నాశనం చేయడానికి వాడుకుంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్త గమనించి ప్రియమిట్లారా, ఈ పోరాటం అనేది ఒక్కడికి సంబంధించింది కాదు. ఎవరికి వారు అనుకోవాలి, నన్ను బట్టి దేవుని యొక్క నామానికి మహిమ కలగాలి, నా ప్రవర్తన బట్టి దేవుని యొక్క నామానికి మహిమ కలగాలి, నా ద్వారా నా కుటుంబం రక్షించబడాలి, నా ద్వారా నా కుటుంబం ద్వారా ఇరుగు పొరుగు వారు రక్షించబడాలి,
నా ద్వారా, నా కుటుంబం ద్వారా, ఇరుగు పొరుగు వారి ద్వారా, గ్రామం అంతా రక్షించబడాలి. నా ద్వారా, నా కుటుంబం ద్వారా, మందిరం ద్వారా ఈ యొక్క పట్టణం అంతా రక్షించబడాలి అనే పట్టుదలతో, రోషం కలిగి, పౌరుషం కలిగి, దేవుని యొక్క ఆత్మతో నింపబడుతూ, మన్నింపబడుతూ, వాక్యజ్ఞానం కలిగి, ఆత్మ కలిగి, మెలకు కలిగి, జాగ్రత్తగా ఉంటూ, ప్రతి శోధనను జయించుకుంటూ, అటువంటి వారందరూ మార్పు కొరకు మనం ప్రార్థన చేసినట్లయితే తప్పనిసరిగా మారుతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త గమనించి ప్రేమింటారా, సోషల్ మీడియాలో ముందుగానే స్త్రీలకే ఎక్కువ ఆతృతగా ఉంది. జాగ్రత్త గమనించి ప్రేమింటారా, ఏమాత్రం సిగ్గుపడుతున్నారు. మనుషులు ఏమనుకుంటారే, అది ఏదో ఒక రోజున నా తల్లి చూస్తావు, అది నేను పెట్టే పోస్ట్ ఏదో ఒక రోజున మా తల్లిదండ్రులు చూడవచ్చు, లేకపోతే నా భర్త చూడవచ్చు, నా కుటుంబ సభ్యులు చూడవచ్చు, నా బంధుమిత్రులు చూడవచ్చు, లేకపోతే ఈ రోజు నాకు పెళ్లి కాకపోయినా ఏది పడితే అది పెట్టేస్తున్నాను, రేపు పెళ్ళైన తర్వాత అవి చూస్తే నన్ను కట్టుకోబోయేవాడు నన్ను నాతో ప్రశాంతంగా కాపురం చేస్తాడు. ఇటువంటి ఏమీ లేవు ఆలోచన మనిషికి. జాగ్రత్తగా గమనించి ప్రేమిట్లారా, తిన్నావా, తిరిగావా, పడుకున్నావా, జాగ్రత్తగా గమనించి ప్రేమిట్లారా, ప్రతి దానికి నువ్వు లెక్క అప్పు చెప్పుకోవాలి. కాబట్టి వాక్యం నుంచి ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, నీ మనస్సును స్వాధీనపరచుకోవాలి, నీ కోరికలను నువ్వు స్వాధీనపరచుకోవాలి. జాగ్రత్త. నీ కంటి కనిపించిందల్లా కావాలనుకున్నావు అనుకో, నీ మనసులోకి ప్రవేశించిందల్లా కావాలని అనుకున్నావు అనుకో, జాగ్రత్త గమనించి ప్రేమిట్లారా, నువ్వు భ్రష్టుడు అయిపోతావు, నువ్వు భ్రష్టురాలు అయిపోతావు. సాతాను నిన్ను ప్రేరేపిస్తుంది, అది నువ్వు గ్రహించుకోవాలి. ఈ కోరిక ఎవరి వల్ల కలిగింది? నా అంతటిగా నేను ఆలోచన చేసుకోవడం వల్ల కలిగిందా, లేకపోతే అటువంటి చూడటం వల్ల కలిగిందా, లేకపోతే సాతాను ప్రేరేపణ వల్ల కలిగిందా అనే ఆలోచన చేసుకోవాలి, గ్రహింపుకు రావాలి. జాగ్రత్త గమనించి ప్రేమిటారా, ఇది నా పొరపాటు వల్లనే అని నువ్వు గ్రహించుకున్నా, లేకపోతే సాతాను ప్రేరేపణ వల్ల ఇటువంటి ఆలోచన వస్తున్నాయని నువ్వు గ్రహించుకున్నా, వెంటనే నీవు నీ జీవితాన్ని ఉపవాస ప్రార్థన ద్వారా నువ్వు తిరిగి పరిశుద్ధత పొందుకోవాలి. దాని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రేమిటారా, ఆ తాగుబోతులు మారాలని ప్రార్థన చేయండి, ఆ వేసులు, వ్యభిచారులు, దొంగలు, నరహంతులు మారాలని ప్రార్థన చేయండి, ఆ వేషధారులు మారాలని ప్రార్థన చేయండి, ప్రార్థన ముసుగులో ఉంటూ పాపం చేసేవారు కూడా మారాలని ప్రార్థన చేయండి. ఎంత గమనించి ప్రేమిటారా, ఎవరి వల్ల సమాజానికి హానో, ఎవరి వల్ల సంఘానికి హానో ఎంత గమనించి ప్రేమిటారా, అటు వాళ్ళందరూ మారాలని ప్రార్థన చేయాలి. ఎవరైనా పోతే నాకెందుకు, నేను నా కుటుంబం బాగా ఉన్నామని అనుకుంటూ జీవించావనుకో, ఊరంతా చెడిపోయి నీ కుటుంబం అంతా ఒకటే పరిశుద్ధంగా ఉందనుకో, ఒక రోజున నువ్వు కూడా వారిని బట్టి జాగ్రత్తగా గమనించి ప్రేమిటారా నాశనం అయిపోతావేమో. ఇక్కడ ఏం జరిగింది? లోతు కాలంలో లోతు కుటుంబం మీద, అతని ఇంటి మీదకి ఊరంతా వచ్చేసింది. బాలురు సైతము, వృద్ధులు సైతము, ప్రజలందరూ వచ్చేసారు. ఆ మనుషులతో మేము పాపం చేయాలి, ఇంట్లోంచి బయటికి తీసుకురావటం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత గమనించలేదు కదా, ఏదో మా చర్చి నిండిపోతుందంటే సరిపోదు, ఏదో ఎలా వస్తున్నాం అంటే సరిపోదు. ఎంత గమనించలేరా, నీ ఇంట్లో ఒక్కరు తేడాగా ఉన్నా, నీ ఇంట్లో ఒక్కరు మారకపోయినా, నీకు వచ్చే దుఃఖము, నీవు చేసే పోరాటము మామూలుగా ఉండదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఎప్పుడు చెప్తా ఉంటా, దేవుని ఆత్మతో నింపబడండి. దేవుని ఆత్మతో నింపబడితేనే, మన్నింపబడితేనే, వాక్య జ్ఞానం ఉంటేనే, ఎవరికి వారి యొక్క ప్రవర్తన పరిశుద్ధంగా కాపాడుకుంటేనే, వారి యొక్క ప్రార్థనను బట్టి, వారి యొక్క ఉపవాసాలను బట్టి, వారి యొక్క కన్నీరు బట్టి చుట్టూ ఉన్న వేసులు, వ్యభిచారులు, తాగుబోతులు, అపవిత్రులు, కామాంధులు, జాగ్రత్తగా గమనించి ప్రేమిటారా, ఏ విషయంలో తృప్తి లేని వారు, జాగ్రత్తగా గమనించి ప్రేమిటారా, మనస్సును స్వాధీనపరచుకోలేని వారందరూ జాగ్రత్తగా గమనించి ప్రేమిటారా, మార్పు చెందాలని ప్రార్థన చేయాలి. నేను స్తోత్రం. హల్లెలూయా. రోజు వాక్యం నుంచి ప్రతి ఒక్కరు క్రైస్తవుడికి గ్రహింపు ఉండాలి. ఆ గ్రహింపు లేకపోతే జాగ్రత్త గమనించి ప్రేమిటారా, అందుకనే ఆత్మ పొందుకుంటే ఆత్మ ఫలాలు, ఆత్మ వరాలు వస్తాయి. వీటి ద్వారా మనిషికి వివేచన వచ్చింది, జ్ఞానం వచ్చింది, గ్రహింపు వచ్చింది. జాగ్రత్త గమనించి ప్రేమిటారా, దేవుడికి బయలుపరుస్తాడు. ఏ రూపంలో శత్రువు అనేవాడు నీ ఇంట్లోకి వస్తున్నాడు, ఏ రూపంలో గ్రామంలో శత్రువు అనేవాడు సంచరిస్తున్నాడు, ఆ సాతాను అనేవాడు ఏ విధంగా నీ మీదకి దాడి చేయబోతున్నాడో అనేవి నువ్వు తెలుసుకోలేకపోతే అది నీ భక్తి అనవసరం.
దేవుని ఆత్మతో నింపబడితే దేవుడు నీ పక్షాన ఉంటూ అన్నింటిని బయటపరుస్తాడు. జాగ్రత్త, ఆ రోడ్లో వెళ్ళొద్దు, వారితో మాట్లాడొద్దు, వారితో జాగ్రత్త. అటువంటి హెచ్చరికలన్నీ కూడా ఆల్రెడీ ముందుగానే బైబిల్లో చెప్పేశాడు. అయినప్పటికీ దేవుడు నీకు కళ ద్వారా, దర్శనం ద్వారా, స్వరం ద్వారా ఏదో ఒక రూపంలో నిన్ను హెచ్చరిక చేస్తూనే ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గమనించిన ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు దయచేసి గమనించవలసి అంటే, పరిశుద్ధులకి అపవిత్రులకి మధ్య పోరాటం జరుగుతుంది. పరిశుద్ధులకి అపవిత్రులకి మధ్య పోరాటం జరుగుతుంది. ఈ పోరాటం నువ్వు గెలవాలి. గెలవకపోతే, ఓడిపోతే నువ్వు కూడా అపవిత్రుడిగా, అపవిత్రులుగా మారిపోతావు. అప్పుడు దేవుడికి విరోధంగా నువ్వు మారిపోతావు. నిన్ను బట్టి నీ కుటుంబం కూడా మొత్తము అపవిత్రంగా మారిపోతావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రేమిట్లారా, క్రైస్తవుడనే వాడు ఆత్మ పొందుకుని దేవుని ఆత్మ సహాయం ద్వారా, వాక్య జ్ఞానం ద్వారా ప్రవర్తన కాపాడుకుంటూ ప్రార్థించుకుంటే పరిస్థితులన్నీ చక్కదిద్దుకోగలుగుతాడు. లేకపోతే దేవుడు చెప్తాడు, ఈ ప్రాంతంలో బహు భయంకరంగా ఉండిపోయింది, మీరు ఇక్కడి నుంచి మరొక చోటుకు వెళ్ళాలి. ఎందుకు స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అపోస్తల కార్యంలో మనం చూడవచ్చు, సువార్తకి అడ్డుగా ఉంటున్నప్పుడు ఆత్మ వారిని దర్శిస్తుంది, మాట్లాడుతుంది, మీరు మరొక చోటుకు వెళ్ళండి. ఎందుకు స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అంటే భయము, భక్తి బొత్తిగా లేని ఆ ప్రాంత ప్రజల మధ్య, ఆ తాగుబోతులు, తిండిపోతులు, సాముపోతులు, ఆ వేశ్యలు, వ్యభిచారులు, దొంగలు, ధనవంతులు, విగ్రహాల మధ్య లోతు ఎంతగా శోధించబడ్డాడు, ఎంతగా తన ప్రవర్తనను కాపాడుకుంటూ దేవుడికి ఇష్టడుగా ఉన్నాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకో.